దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగమును సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు. ప్రభువు ఇర్మియాకు ప్రత్యక్షమై, నీవు యెరూషలేము దేవాలయానికి వెళ్ళు, దేవాలయపు గడప దగ్గర నిలువబడి అక్కడే ఈ మాటలు ప్రకటించు. సాధారణంగా బోధ చేసేవాళ్ళు ఎక్కడ బోధ చేస్తారు? ఆల్టర్ మీదకు వచ్చి లేదా పుల్పిట్ మీద లేదా బోధించేటువంటి ఆ ప్రత్యేకించబడినటువంటి స్థలము నుంచి బోధ చేస్తారు. కానీ ఇర్మియాకు ప్రభు చెప్పినటువంటి మాట, నువ్వు దేవాలయం యొక్క గడప దగ్గర నిలబడు, అక్కడే ఈ మాటలు ప్రకటించు. ఎందుకని అంత ఖండితంగా ప్రభు చెప్పాడు అని ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి మనుష్యుల యొక్క స్వభావాన్ని ప్రభు చూచాడు అని నేను అంటాను. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటలు చూడండి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుకుంటున్నారే, ఈ మోసపు మాటలు గమనించండి. ఇక్కడ ప్రభు అన్నమాట, ఈ మోసపు మాటలు మీరు తలంచుకోవద్దు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు ప్రభు అన్నాడు అంటే, మీరు ముందు ఉన్నటువంటి అధ్యాయం 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చదివితే ప్రభు అంటాడు, ఆకాశరాణికి పిండి వంటలు చేద్దాం, బయలుదేవతకు పండుగ చేద్దాం అని నాకు కోపం పుట్టించేంతగానే వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారా? లేదు కదా. తమకే అవమానము కలిగేంతగా ఈ పనులు చేస్తున్నారు. వీళ్ళ జీవితాలు నన్ను అనుసరించాలి అనేటువంటి ఆలోచన నుంచి నామకార్థముగా దేవుని సన్నిధిలో కనిపించాలి అనేటువంటి స్థితికి జారిపోయాయి. యూదుల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, ఈ ప్రవచనం ప్రవచించే సమయానికి విశ్రాంతి దినమున నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవునిని ఆరాధించాలి, మిగిలిన 6 దినాలు నా ఇష్టం అనే స్థితికి జారిపోయి తమను తాము దిగజార్చుకొని ప్రభు యొక్క దృష్టిలో కూడా పడిపోయినటువంటి వారై దేవునికి ఇష్టము లేనటువంటి జనాంగాల్లాగా మారిపోయారు. ఈనాటి క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తే కూడా ఇదే సత్యం అనిపిస్తుంది. గమనించండి, ఆదివారం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్నాం, ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి వెళ్దాం. లేదు, ఆదివారం దేవాలయంలోనికి వెళ్ళి ప్రభువుని ఆరాధిద్దాం, అది ఎక్కడైనా సరే.
ఆరాధన చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మన ఇష్టం, మన జీవితం మన ఇష్టం. దేవుని యొక్క భయము కానీ, దేవుని పట్ల ప్రేమ కానీ, దేవునితో పాటు నడవాలి అనేటువంటి కోరిక, ఆలోచన కానీ ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో ఉందా అనే ప్రశ్న వేసుకుంటే 90% లేదు అనే చెప్పుకోవాలి. ఆలోచన చేయండి. ఆదివారం దేవాలయంలోకి వస్తాం. దేవాలయంలో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పబడిన వాక్యమైనా మనకు గుర్తుంటుందా? ఉండదు. మీరు ఆలోచన చేయండి. గత వారం ఏ వాక్యం చెప్పుకున్నాం అంటే చెప్పిన వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడటం మానేస్తున్నామా? సత్యము, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా నీ జీవితం ఉండాలి అని ప్రభువు చెప్పాడు. అలా ఉంటున్నామా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పాడు. ఆ విధంగా నీ సహోదరుల్ని, నీ సహోదరుల్ని నీవు సంభాళించగలుగుతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, దీనిని గురించి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట చూడండి. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనండి. మొట్టమొదటి మాట ప్రభు మనకు జ్ఞాపకం చేసింది, మార్గము సరిచేయబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట, నీ యొక్క జీవితము నామకార్థమైనటువంటి స్థితి నుంచి, లేకపోతే పైకి ఒక మాట లోపల ఒక మాట చెప్పుకునేటువంటి స్థితిలో నుంచి దేవుని మహిమపరచేటువంటి స్థితిలోనికి నడిపించబడాలి అంటే మొట్టమొదట సరిచేయబడవలసినవి ఏంటి అంటే నీ మార్గములు అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఈనాటి పత్రిక పాఠము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట హెబ్రీ పత్రికకారుని ద్వారా, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. మార్గము సరిచేయబడాలి అంటే మొట్టమొదట సరిచేయబడవలసినటువంటిది ఏమిటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం ఇక్కడ చెప్తూ ఉంది, నీ ఆలోచన. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట చూడండి, హృదయాలోచనలలో తప్పిపోయి దేవుని మార్గము తెలుసుకోవటం లేదు. నిజమే, మన ఆలోచనలు మనకు దిక్సూచి వంటివి అంటారు. ఎవరైనా నేను కష్టపడాలి, బాగుపడాలి అని మనసులో ఆలోచన చేసుకుంటే మన ప్రవర్తన ఎలా మారిపోతుంది? అతని వే ఆఫ్ లైఫ్ అనేటువంటిది కష్టపడటానికి ఇష్టపడతాడు, తన మార్గాన్ని సరి చేసుకొని కష్టపడి పైకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే నీ హృదయంలో పుట్టేటువంటి నీ ఆలోచన నీ మార్గాన్ని డిసైడ్ చేస్తుంది. ప్రభు అంటాడు, సోమరి ద్రాక్షారసములో చెయ్యి ముంచునే కానీ దాని నోటి దాకా తీసుకుంటాడు. ఎందుకని? కారణం ఏమిటంటే వాడి ఆలోచన, వాడి మనస్సు, వాడి హృదయం బద్ధకంతో నిండిపోయింది. ఆహారం తినాలనిపిస్తుంది, చెయ్యి సాపుతాడు, రొట్టె పట్టుకుంటాడు, తిరిగి చెయ్యి నోటి దాకా తీసుకురావడానికి ఏం తింటాంలే, ఇప్పుడు కాక తర్వాత తినొచ్చని బద్ధకంగా వదిలేస్తాడు. మీరు ఆలోచన చేయండి, బిడ్డలకు కూడా మనం జ్ఞాపకం చేస్తాం, అరే నీ ఆలోచన ఎలా ఉంది, మంచి ఆలోచనలతోటి బాగా చదువుకోయ్యా అని చెప్తాం. ఎందుకంటే మన ఆలోచనలు మన మార్గాలను స్థిరపరుస్తాయి, మన మార్గాలను నిర్దేశిస్తాయి. మన మార్గము నిర్దేశించబడినప్పుడు అది సరి అయినటువంటి ఆలోచన అయితే సరి అయిన మార్గంలోకి వెళతాం, చెడిపోయినటువంటి ఆలోచన అయితే చెడు మార్గంలోకి వెళతాం.
ఆలోచన చేయండి. ఒకరిని నాశనం చేయాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. మన పనులు ఎలా ఉంటాయి? మంచివా చెడ్డవా? చెడ్డవే. లేదు ఒకరిని బాగు చేయాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మన పనులు ఎలా ఉంటాయి? మంచిగా ఉంటాయి. వాడి క్షేమం కోరుకునేలాగా ఉంటాయి. ఈనాడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట కూడా అదే. నీవు ఎక్కడ తప్పిపోతూ ఉన్నావు అంటే నీ మార్గములు సరి అయినటువంటి రీతిలో స్థిరపరచుకోవడంలో తప్పిపోతున్నావు. ఎక్కడ ఆ మార్గాలు తప్పిపోతున్నాయంటే నీ ఆలోచనలలో. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉంటే నీ నోటి వెంట ఆ మాటలు ఉంటాయి. నువ్వు నోటితో ఏం మాట్లాడతావో దాని ఫలాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ప్రభు అన్నాడు, నాలుక అవయవములన్నింటిలో చిన్నదైనను అది బహుగా ఆదరిపడును. ఎంతగా ఆదరిపడుద్దట? ఈ ఒక్క నోటి నుండి ఆశీర్వచనం బయట వెళ్తుందట. ఈ ఒక్క నోటి నుండి శాపము బయటకు వెళ్తుంది. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం చేసేటువంటి పనుల్లో కూడా చాలా సందర్భాల్లో మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ దినమున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ ఆలోచనలు సరిచేయబడాలి. నీ ఆలోచనలలో నుండి దేవుని యొక్క ప్రేమ మార్గము వైపు నడిపించబడాలి. దేవుని బిడ్డ, ఈ సమయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అప్పగింపబడినటువంటి రాత్రి అందరూ వచ్చారు, ప్రభువుని పట్టుకున్నారు. పేతురు గారికి కోపం వచ్చింది. ఏం చేశారు పేతురు గారు? ఒక కత్తి తీసుకొని మల్కు అనేటువంటి దాసుని యొక్క చెవిని నరికాడు. ప్రభు ఏమన్నాడు? పేతురు, నీ కత్తి నీ వరలో ఉంచు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, నా తండ్రి నా కొరకు అత్యధికమైనటువంటి దేవదూతలను నా కొరకు పంపించలేదనియు నీవు అనుకుంటున్నావా? ఇది సమయము కాదు అని ప్రభు ఏం చేశాడు? ఆ చెవిని తిరిగి ఆ దాసునికి అంటించి అతను బాగు చేశాడు. ప్రభువుని పట్టుకున్న వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయారని పారిపోయారు. అక్కడ ప్రభువుని పట్టుకున్నప్పుడు ప్రభు ప్రతిఘటించవచ్చుగా. ప్రభువుని పట్టుకున్నప్పుడు ప్రభు వాళ్ళని దేవదూతలను దింపి వాళ్ళని శిక్షించవచ్చుగా. ఎందుకు శిక్షించలా? ఆయన ప్రేమస్వరూపి. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని యందు నిలబడడు. ఆయన లక్షణం ప్రేమించడం. మనం అనుకుంటాం ఆయన శిక్షిస్తాడు, కాదు, ఆయనకు ప్రేమించడమే తెలుసు. దేవుని బిడ్డ, ఈనాడు నీ హృదయం ప్రేమ చేత నింపబడితే నువ్వు ఎదుటివాడి క్షేమాన్ని కోరుకుంటావు. నీ మార్గం కూడా అలాగే వదిలేపోయి. రెండవ మాట ప్రభు చెప్పింది, నీ క్రియలు చక్కపరచుకో. నీ మార్గములను, నీ క్రియలను, నీ పనులు, నువ్వు చేసేటువంటి పనులు, కార్యములు అనేటువంటివి కూడా చక్కపరచుకోవాలి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఆలోచన చేస్తే మనం చేసేటువంటి పనులు మన నమ్మకాలను ఆధారం చేసుకోవాలి. గమనించండి, మనం చేసే పనులు మనం విశ్వాసంతోనే ఉంటాం, నమ్మకంగానే ఉంటాం. దేవునితో పాటు నేను నడవాలి అని ఆశపడతాం. కానీ మన మనసులో ఎక్కడో ఒక నమ్మకం స్థిరపడిపోయి ఉంటుంది. ఆ స్థిరపడినటువంటి నమ్మకం మన క్రియల్ని ప్రభావితం చేస్తుంది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఎవరైనా తుమ్మారనుకోండి, మనకేమనిపిస్తుందండి? శుభమా అని మొదలు పెడితే ఈ అపశకునం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? మీ హృదయంలో ఆ నమ్మకం ఏర్పడింది, ఎవరైనా తుమ్మితే చెడు జరుగుద్ది. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎవరైనా తుమ్మితే మనకు కీడు జరుగుద్ది. నీ హృదయంలో అది నమ్మకంగా స్థిరపడింది. హెబ్రీ పత్రికారుడు ఒక మాట అంటాడు, చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు పత్రిక పాఠంలో చూస్తే,
నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకోనండి. ఇక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత హృదయాలు కఠినపరచబడతాయి, హృదయంలో నమ్మకాలు ఏర్పడతాయి. ఆ కఠినత్వము నిన్ను దేవుని దగ్గర నుంచి నీ క్రియలను దూరం చేస్తుంది, నిన్ను దూరం చేస్తుంది. ఆలోచన చేద్దాం దేవుని, మన నమ్మకాలు మన హృదయాన్ని కఠినం చేస్తాయి. దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉంది, నన్ను అడుగు నేను నీకు ఇస్తాను, నా దగ్గర వెతుకు నీకు దొరుకుద్ది, నా దగ్గర తచ్చు నీ కొరకు నేను ద్వారాలు తీస్తాను. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు, ఐగుప్తు నుంచి వచ్చారు. ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించబడ్డారు. ఎర్ర సముద్రం దగ్గరకు నడిపించబడినప్పుడు ఇశ్రాయేలీలందరూ మోషేతో అన్నటువంటి మాట ఏంటి, వెనక వస్తున్న ఐగుప్తు సైన్యాన్ని చూసి మాకు అక్కడ సమాధులు సరిపోవనా ఇక్కడికి తీసుకొచ్చాం. కారణం వాళ్ళు కంటికి కనపడేదే చూశారు. ఎదురుగా ఒకవైపు ఏమో సముద్రం ఉంది, ఎటు పారిపోయినా ఎంత దూరం పోయినా వెనక తరుముకుంటూ వస్తారు. పోనీ ఎదురు వెళదామా, వాళ్ళని జయించలేము. కాబట్టి రెండింటి మధ్యలో నేను చిక్కుబడిపోయాను, ఇక నాకు మార్గం లేదు, నేను చచ్చిపోవాలి. కానీ పరిశుద్ధ గ్రంథము మోషే ప్రవక్త ద్వారా ప్రభు చేసినటువంటి అద్భుతం చూడండి. ఎక్కడైతే మార్గం లేదో, ఎక్కడైతే దారి లేదో అక్కడ దారి ఏర్పడింది. ఈ మాటను కూడా చాలా మంది అపార్థం చేసుకుంటారు. ప్రభు మీద విశ్వాసం ఉంచితే ప్రభు మనకు దారి తెరుస్తాడు అని చెప్పి చాలామంది ఎలాంటి అపార్థం చేసుకుంటారంటే, ఇప్పుడు నేను చేసేది నేను చేస్తానే ఉంటా, ప్రభు చూసుకుంటాడు. ఇశ్రాయేలీయులు మోషే ఇదిగో దేవుడు మీకోసం చేసే అద్భుతం చూడండి, నడవండి అనగానే నీళ్ళలోంచి నడిచారా? నడవలేదు సుమా. ఎర్ర సముద్రం చీలే వరకు వాళ్ళు ఎదురు చూశారు. ఎర్ర సముద్రం చీలి దేవుని కార్యం జరిగి అక్కడ ఆరిన నేల కనపడే వరకు ఒక్కళ్ళు కూడా నీళ్ళ దగ్గరకు వెళ్ళాం. కారణం ఏంటంటే ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు నీ నమ్మకాలను ఆధారం చేసుకోకుండా ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యం చేసే వరకు వేచి ఉండు. నువ్వు ప్రభువుని నమ్మితే ప్రభు నీ జీవితంలో కార్యం చేసిందాక ఆయన కొరకు ఎదురు చూడు, అంతేగాని తొందరపడు. చాలా మంది క్రైస్తవులు అపార్థం చేసుకునేది ఎక్కడ అంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, పాపము వలన కలుగు భ్రమ చేత. నీ జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి నమ్మకాలు నీకు ఒక భ్రమ కలుగు చేస్తాయి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు భ్రమ కలుగు చేసి నువ్వు ఇలా అనగానే అలా జరిగిపోతుంది. నీలో ఒక భ్రమ క్రియేట్ చేసి నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. నీ హృదయాన్ని కఠినపరుస్తాయి, నీ క్రియలన్నిటినీ మారుస్తాయి. నీ పని నీవు చేయదగినటువంటి రీతిలో చేస్తేనే అది సఫలమవుతుంది. కానీ నీ హృదయం కఠినపరచబడితే నీ క్రియలు వాటి నుంచి దూరం అవుతాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను చూడండి. వాళ్ళు దేనికోసం ప్రార్థన చేశారు? అయ్యా, బానిసత్వం నుంచి మాకు విడుదల కావాలి, ప్రార్థన చేసింది అదే. ఎంతకాలం ఈ శ్రమ ప్రభువా? ప్రభు ప్రేమించాడు, వాళ్ళ మొర విన్నాడు, వాళ్లకు విడుదల ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీయులు కోరుకుంది ఏంటి? ఐగుప్తు నుంచి విడుదల కాదు, బానిసత్వం నుంచే విడుదల. మాకు అక్కడ కూరగాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, మాంసం దొరికింది, మా కడుపు నుండగా మేము నైల్ నది చేపలు తిన్నాం. అవునా? అరణ్యంలోనికి సీనాయి అరణ్యంలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి
మన్నా కురుస్తూ ఉంటే ప్రతి దినము సమకూర్చుకొనంట అది పట్టుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళంట మోషేకి కనపడేటట్టు. ఎంతకాలం అయ్యా ఈ మన్నా తినడం, ఎంతకాలం ఈ మన్నా ఇంకా మాకు ఐగుప్తులో అయితే మాకు మంచి మంచి కూరగాయలు దొరికేది, ఐగుప్తులో అయితే మాకు మంచి మంచి మాంసం దొరికేది, ఇక్కడ మాంసం లేదు. మోషేకి కూడా విరక్తి వచ్చిందంట. ఇంతమంది ప్రజలకు నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి ప్రభువా, నేనేమన్నా వీళ్ళని కన్నానా అని మోషే వెళ్ళి ప్రభు దగ్గర ఏడిస్తే ప్రభు అన్నాడట, నువ్వు వెళ్ళు, రేపు ఉదయానికి నేను వాళ్ళకి ఆహారం ఇస్తాను. అయ్యా ఇంతమంది జనాలకి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి పెట్టాలి మనం? ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు. తర్వాత రోజు ఉదయానికి తూర్పు గాలిని ఆయన విసర చేసినప్పుడు పూరేడు పక్షులు వచ్చి అక్కడ వాలయట, పాళ్ళెం చుట్టూ వాలయట. ఎంత ఎత్తునో తెలుసా? అడుగు మందాన, అంటే నేల నుంచి అడుగు ఎత్తు దాకా ఆ పక్షులు ఉన్నాయట. పక్షి సైజు ఎంతో తెలుసా? కేవలం 3-4 అంగుళాలు ఎత్తు పెరిగే పక్షి అది, అడవుల్లో పెరిగేటువంటి పక్షి. మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే మన కౌజు పిట్టలు ఉంటాయి కదా, ఆ సైజులో ఉండే పిట్టలు అవి అడుగెత్తున కనపడాలంటే, అడుగు మందాన కనపడాలంటే ఎన్ని పక్షులు ఆటవాళ్ళు ఉంటాయి, ఎన్ని పక్షులు అక్కడికి వచ్చి ఉంటాయి? దేవుని బిడ్డలా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం మనతో చెప్తూ ఉంది, మనము ఐగుప్తులోనే ఉందాం. ఎందుకంటే అక్కడ మాంసం ఉంది. ప్రభు మనకేమి ఇస్తాడు? ఇదిగో ఈ మన్నా ఇస్తాడు, తినటానికి తేనెలో కలిపిన కొత్తిమీర గింజల్లాగా అపూపంలాగా ఉంది, కానీ ఇది మనకు అంత పట్టదులే. రోజు ఇదే తీపి ఏం తింటాం మనం? నిజమే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు అందించబడతా ఉంటే మన హృదయం దేవుని వాక్యంలో ఆనందించడం కొంతకాలం గడిచేసరికి మానేస్తుంది. ఎప్పుడు అదే వాక్యమా, ఎప్పుడు అయ్యే మాటలా, ఏం విందాం? కారణం ఏంటంటే మనం దానికి అలవాటు పడిపోయాం, క్రొత్తదనం కోరుకుంటున్నాం. ప్రభు అంటాడు, అది కఠినత్వం. నీ హృదయం కఠినమైపోయింది, నీ క్రియలు దానిని ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు గొప్పగా కనపడిన వాక్యం, ఇంతకుముందు సంతోషంగా కనపడిన వాక్యం ఇప్పుడు సంతోషం ఇవ్వట్లా. ఇంతకుముందు ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆనందించావు, ఇప్పుడు ఆనందం లేదు. దేవుని బిడ్డ, ఇక్కడ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నమాట, నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉండాలా? ఆయన పాదాల దగ్గర ఉండాలా. ఆయన నీతో మాట్లాడే మాటల మీద నీ దృష్టి ఉండాలా. కానీ మన దృష్టి ఎక్కడ ఉంటుంది? మన చుట్టూ జరిగేటువంటి వాటి మీద. గమనించిన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆ క్రియలను దిద్దుకోండి. మీ హృదయం మెత్తన కావాలా, మీ క్రియలు సరిచేయబడాలా అంటే మీ హృదయంలో ఉండే నమ్మకాలను బద్దలు కొట్టుకొని ప్రభు పాదాల దగ్గరకు రావాలా. ఈనాడు మనం క్రియలను సరిచేసుకుంటున్నామా? ఇవి రెండు చేయకుండా ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారట? దేవాలయంలోనికి వచ్చి ఇది దేవుని ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆశీర్వదించిన స్థలం అని చెప్పుకుంటున్నారట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చూడుడి, దేవుని ఆలయమును పాడు చేయువాని దేవుడు వానిని పాడు చేయి. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తేనంట దేవుడు వాణిని పాడు చేస్తాడు. ఫిజికల్గా కాదు సుమా, ఆత్మీయంగా కూడా. నీ హృదయం దేవుని ఆలయంగా ఉండి ఆ దేవుని ఆలయాన్ని దేవుని ఆలయంలాగా ఉంచాలి. అక్కడ ప్రభువుకే స్థానం ఉండాలి. నీ ఆలోచనలకు కానీ నీ నమ్మకాలకు కానీ అక్కడ స్థానం ఉండకూడదు.
నీ హృదయంలో ప్రభువుకు మాత్రమే ఉంచాల్సిన స్థానాన్ని నువ్వేం చేస్తూ ఉన్నావు? నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కానీ ఎవరికి లేదు స్థలం? ప్రభువుకి లేదు స్థలం. ఈనాడు పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉన్నటువంటి సత్యం మీద నీ దేవుని నీవు గ్రహించు. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఈనాడు క్రైస్తవులు ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్న సువార్త, యేసయ్య దగ్గరకు రండి స్వస్థత దొరుకుతుంది, యేసయ్య దగ్గరకు రండి మీరు ఆశీర్వదించబడతారు, యేసయ్య దగ్గరకు రండి మీకు ఏది కావాలో అది దొరుకుతుంది. ఇది కాదు యేసయ్య. ఇవన్నీ జరుగుతాయి, జరగవని నేను చెప్పట్లా. యేసయ్య దగ్గరకు వస్తే నువ్వు స్వస్థపరచబడతావు, యేసయ్య దగ్గరకు వస్తే దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, యేసయ్య దగ్గరకు వస్తే నీవు ఆశీర్వదించబడి అంతకంతకు అభివృద్ధి చెందుతావు, చెందవని నేను అంటున్నా. కానీ ఇవి కాదు ముఖ్యం. మనం ఏం చేస్తామో తెలుసా? వీటన్నిటిని బట్టి యేసయ్య దేవుడు అంటాం. నేను అంటాను ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అంట. ఈ రెండింటి మధ్య తేడా ఈనాటి క్రైస్తవ ప్రపంచానికి తెలియదు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునిని చూడకుండా, దేవునిని గ్రహించకుండా, యేసయ్య మీద మనసు పెట్టకుండా మనకి ఇష్టమైనటువంటివే కావాలి అని ఆలోచన చేస్తా, ఆశీర్వాదాల కోసం వీటి కోసం ఆలోచన చేసుకుంటూ మన ఆలోచనలను, మన హృదయంలో ఉండే నమ్మకాలను మనమే పెట్టుకొని ప్రభువుని విడిచిపెడుతూ మనం అంటున్న మాట, ఈ స్థలము యెహోవా ఆలయం. ప్రభు అని అంటున్నాడు తెలుసు, ఆ మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటాం. అది నిన్ను మోసం చేసే మాట. ఒకవేళ నువ్వు దేవాలయానికి వెళ్ళి అక్కడ నీ ఆలోచనలలో నేను ఇక్కడికి వస్తే ఆశీర్వదించబడతాను అని ఆలోచన చేస్తే నువ్వు దేవాలయానికి వెళ్ళలా. ఒకవేళ నువ్వు దేవాలయానికి వెళ్ళి నేను ఇక్కడ నిలబడితే నాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు నమ్మితే నువ్వు దేవాలయానికి రాలా. ఇక్కడ ఎందుకు రావాలా? నా యేసయ్య నాతో మాట్లాడతాడు, నా యేసయ్యను నేను చూస్తాను. యేసయ్య కోసం రావాలి దేవాలయానికి, అప్పుడే ఇది దేవాలయం. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడు యేసయ్యను మహిమపరిచే బిడ్డగా, యేసయ్యతో నీవు గడిపేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. అప్పుడే దేవాలయం. అందుకే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోవాలి. అందుకే సువార్త పాఠంలో కూడా కొరాజీనా, బెత్సైదా, అదేవిధంగా కపెర్నహూము పట్టణాలను గురించి ప్రభు చెప్పిన మాట అదే. మీరు చూడండి, అక్కడ పైన వ్రాయబడినటువంటి మాట, ఆయన ఏ ఏ పట్టణములలో అద్భుతములు విస్తారముగా చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట చూచి వారిని ఇట్లు గద్దింపసాగాను. ఆయన అక్కడ అద్భుతాలు విస్తారంగా చేశాడు ప్రభు ఈ 3 పట్టణాల్లో, కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూము. ఈ కొరాజీనా, బెత్సైదా పట్టణాలను చూసి ప్రభు అంటున్నమాట, మీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడితే అవి ఎప్పుడో పూర్వమే వారు గోనె పట్ట కట్టుకొని ఉందురు. తూరు సీదోను పట్టణాలు ఎవరి పట్టణాలు? ఫిలిష్తీయుల పట్టణాలు. యెహోవా మందసాన్ని చెరపట్టుకొని పోయిన తర్వాత అక్కడ ప్రభు యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడింది. గడ్డల రోగంతో వారు మొత్తబడి చచ్చిపోతా ఉన్నారు. దాన్ని ఎలా పంపించాలి వెనక్కి? అక్కడ ఉన్న పూజారుల్ని, శకునగాంటని, వీళ్ళందరినీ పిలిచారంట. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనసు ఎలా ఉంటుందో చెప్తున్నారు. పిలిచి ఏం చేద్దాం అని అడిగారంట. అయ్యా, ఒక పని చేయండి, యెహోవా మందసాన్ని చూసి మీరు భయపడుతున్నారు కదా, ఈ మందసాన్ని ఒక ఎడ్ల బండి మీద పెట్టండి, పాడి ఆవులను తీసుకొచ్చి దానికి కట్టండి. దాని దూడలను వాటితో పాటు వదులుతారేమో, లేదు లేదు, ఆ దూడలను తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో ఎవరింట్లో ఎవరిదైతే వాళ్ళ ఇంట్లో కట్టి
ఇప్పుడు అటు వదిలిపెట్టండి. అవి నిజంగా యెరూషలేము వైపు, బెత్షెమెషు వైపు వెళితే అప్పుడు ఇది యెహోవా వల్ల కలిగింది అని నమ్ముదాం. వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన చూడండి ఎంత ఎంత కఠినమైనటువంటిదో. పాడి ఆవు దూడను వదిలిపెట్టుద్దా? మీరు గమనించండి. ఆ గేదెలు కానీ ఆవులు కానీ కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ట్రక్ కానీ లేకపోతే వాహనం కానీ ఎక్కించడానికి ముందు దూడను ఎక్కిస్తారు. దూడ ఎక్కితే దూడ కోసం ప్రాణం కొట్టుకొని ఆవు కానీ గేదె కానీ ఏం చేస్తుంది? ఎక్కేస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసిన దుర్మార్గమైన పని చూడండి. దూడల్ని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేయాలంట, పాడావుని తీసుకొచ్చి బండికి కట్టాలంట. అంటే ఇవి యెరూషలేము వైపు, బెత్షెమెషు వైపు వెళ్ళవు. కాబట్టి యెహోవా దేవుడే కాదు నిరూపిద్దామని వెళ్ళబాగా. ఎంత క్రూరమైన ఆలోచన చేయండి. ఒక తల్లిని బిడ్డ నుంచి వేరు చేసి దేవుడిని చూపించు. దేవుని బిడ్డలారా, ఆవుల్ని దలుచుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది, ఒళ్ళంతా పొంగుద్ది నాకు. అవంట తమ బిడ్డల్ని మరిచిపోయి బిడ్డల కోసం ఏడుస్తానే అరుస్తానే ఏ దారిలో వెళ్ళే తెలుసా? అదే బెత్షెమెషు దారి వైపు, అదే యెరూషలేము వైపు అవి పరుగులు తీసాయట. ఈనాడు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. యేసయ్య మోసే హృదయం మనకుందా? యేసయ్యను మోసుకుంటూ మనం మన కోసం కాదు, నేను దేవుని కోసం బ్రతుకుతాననే ధైర్యం మనకుందా? ప్రభు అంటాడు, వాళ్ళ మధ్యలో ఈ అద్భుతాలు చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాడు. వాళ్ళు ఎప్పుడో తమ క్రూరమైనటువంటి ఆ హృదయాన్ని మార్చుకొని గోనె పట్ట కట్టుకునేవాడు. నువ్వేం చేస్తున్నావు? కపెర్నహూము పట్టణాన్ని చూపించి అంటాడు, సొదొమ వాళ్ళకంటే నీ మధ్యలో చేసిన అద్భుతాలు సొదొమ వాళ్ళ మధ్యలో చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు. దేవుని ఉగ్రత దిగి వచ్చి నాశనం అయిపోయిన పట్టణం నేటికి ఉప్పు స్తంభంగా నిలబడి సాక్ష్యం చెబుతూ ఉన్నటువంటి పట్టణం అది. శాస్త్రవేత్తలు కూడా చూపించారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం మన హృదయాలను ఎలా ఉంచుకుంటున్నాం? మన నమ్మకాలని, మనకున్నటువంటి ఆలోచనలని ముందుకు నెడుతూ ప్రభువుని ప్రభువులాగా చూడకుండా ఒక ఏటీఎం మిషన్ లాగా చూస్తున్నాను. ఈ మాట అంటానికి నేను కొంచెం బాధపడుతున్నాను. నిజమే, గమనించండి. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను ఎలా చూస్తారు? ఏటీఎం మిషన్. వాళ్ళతో బంధం ఉండదు. మా నాన్న నాకు డబ్బులు ఇవ్వాలా, నేను ఎంజాయ్ చేయాలి. మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వాలా, నేను ఎంజాయ్ చేయాలి. అమ్మ నాన్న అంటే ప్రేమ ఉంటుందా? ఉండదు. అవసరం తీరేంత వరకు వారితో కలిసి నడుస్తారు. అవసరం తీరిన తర్వాత గాలి వదిలేస్తారు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు వేసే దగ్గరికి అందుకే అట్లాగే వస్తున్నారు. కష్టం వచ్చిందా, ప్రభు దగ్గరకు పో, ప్రార్థన చేయించుకో, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకో. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కాదు సుమా, పాస్టర్ గారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితంలో అద్భుతం జరగాలి. ఈ మాట అంటానికి నేను కొంచెం బాధపడుతున్నాను. ఈనాడు చాలామంది క్రైస్తవుల జీవితాలు అవి. ప్రభు ఏమన్నాడు? ప్రతి అద్భుతం చేసినప్పుడు, ప్రతి వారిని స్వస్థపరిచినప్పుడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను. ఎవరి విశ్వాసం? యేసు విశ్వాసం కాదు, మన విశ్వాసం. పాస్టర్ గారు కొంతమంది కొన్ని సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు నేను చూస్తాను. పాస్టర్ గారు, అమ్మా ముందుకు రావద్దమ్మా, మీరు నిలబడ్డ చోట విశ్వాసంతో ప్రార్థన చేయండి, మీకోసం అద్భుతాలు చేసే దేవుడు మీకున్నాడు. చెప్పినా ఆయన చెప్పి ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎంతమంది ఉంటారు? 100 మంది నించుని ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. ఎందుకో తెలుసా? మనకు విశ్వాసం లేదు, కనీసం ఆయన ప్రార్థన చేస్తేనన్న కార్యం జరుగుతుంది.
మరి దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నీ హృదయంలో నేను నిలిచి నా బిడ్డగాని నీ లోకానికి చూపించాలని ఆశపడుతున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ హృదయాలోచనలను బట్టి నీ మార్గాలు తప్పు మార్గంలోకి వెళ్తున్నాయి. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నీ క్రియలు తప్పుడు క్రియలు అవుతున్నాయి, చెడు క్రియలుగా మిగిలిపోతున్నాయి. నీ హృదయంలో నాకే స్థలం లేకుండా చేసుకొని దేవుడు నా దగ్గరకు వచ్చి అంటావు, ఇది దేవుని ఆలయం. ఈ మోసపు మాటలు ఆధారం చేసుకోకుండా నీ మార్గములు నీ క్రియలు సరిదిద్దుకొని నా వైపు తిరిగి చూడు. నా బిడ్డ, తిరిగి నా సన్నిధిలో నిన్ను నాటుకుంటానంటున్నాడు ప్రభు. ఇర్మియా గ్రంథంలో ఆ తర్వాత వచనాల్లో మీరు చూస్తే, పూర్వకాలమున మీ పితరులకు ఇచ్చిన దేశమున తిరిగి మిమ్మల్ని నివసింపచేసేది. తిరిగి నేను నాటుకుంటాను నా సన్నిధిలో, తిరిగి నిన్ను అభివృద్ధి చేస్తా. ఇది ఈ లోకానికి నిన్ను ఒక మాదిరిగా నేను చూపిస్తా. కానీ మనం చేయాల్సిందేంటి? మన ఆలోచనలు మారాలి, మన క్రియలు, మన హృదయంలో ఉండే నమ్మకాలు మారిపోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన బిడ్డలుగా హృదయంలో ఆయనను మాత్రమే నిలుపుకొని ఆయనకు మహిమ కారణమైనటువంటి బిడ్డలుగా మనల్ని నిలవబెట్టి ఆశీర్వదించునుగాక. ఆమేన్.